హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. వార్ 2 సినిమా ఆల్రెడీ చూశాను. కొద్దిగా లేట్గా రివ్యూ ఇస్తున్నందుకు ఏమనుకోకండి. ఎస్పెషల్లీ కొన్ని హైలైట్స్ దీంట్లో చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం బేబస్తమైన వేరే లెవెల్లో ఉన్నాయి, మామూలుగా లేవు. హాలీవుడ్ రేంజ్ అంటారు కదా, ఆ రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్. సీక్వెన్స్ అసలు మామూలుగా లేవు, బేబస్తంగా ఉన్నాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి, అన్ని ఫైట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ కనిపించడమే హృతిక్ రోషన్ కనిపిస్తాడు. ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫైట్ మాత్రం అదిరిపోయింది. ఇంట్రడక్షన్ ఫైట్ అయితే కేక మామూలుగా లేదు, చాలా బాగుంది. గొప్పగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఫైట్స్ అయితే మాత్రం ఫైట్స్ అందేమో, యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఫైట్స్ అనేది ఏదో కొట్టేసుకుంటారు, అలా కాకుండా ఇది అసలు మామూలుగా లేదు. ఫ్లైట్లలో అసలు అయ్యో బాబాయ్ మామూలుగా లేవు. బేబస్తమైన ఫైట్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా ముఖ్యంగా ఫ్యాన్స్ కి అయితే పండగ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రము వార్ 2 అనేది పండగ, మామూలుగా కాదు. అంత ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది స్టోరీ పరంగా వెళ్ళి ఆ రేంజ్ లో ఆలోచిస్తే చెప్పలేం, కానీ ఇది హిందీ వాళ్ళకి నచ్చే విధంగా బాలీవుడ్ రేంజ్ లో వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే కథ ఇది. ఆల్రెడీ మనకి వార్ 1 చూసాము, అలాగే ఇది వార్ 2. వార్ 1 ఎలాగ ఉందో మనకు అందరికీ తెలుసు, చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో అదే విధంగా ఇది కూడా ఒక రా ఏజెంట్ మధ్యన జరిగే ఒక సినిమా ఇది. సో రా ఏజెంట్ మూవీ ఏ విధంగా ఉంటది అనేది మనకు అందరికీ తెలుసు. సో అలాంటి ఇన్వెస్టిగేషన్ కాకపోతే ఇంకే ఇన్ఫర్మేషన్ కోసం ఇండియాని ఎవరో ఏదో చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు అనుకున్నది ఏంటి, అసలు ఎవరు ఈ పతనానికి చూస్తున్నారు అనేది ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంటది. ఈ మధ్యన జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కదా, అదే ఈ వార్ 2. సో ఇద్దరు మాత్రం పోటాపోటీగా చేశారు, చాలా చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం ఇద్దరు క్యాక్, అసలు మామూలుగా ఫైట్స్ గానీ యాక్షన్ గానీ ఏ మాత్రం కూడా ఒకరికి ఒకరు తీసిపోకుండా ఎవరికి తగ్గట్టు ఒకరికి మించి ఒకరు చేశారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గొప్ప విషయం ఏంటంటే ఒక బాలీవుడ్ సినిమాలో ఒక తెలుగు నటుడిని అంత హైలైట్ చేయడం. బేసిక్ గా వేరే ఆర్టిస్ట్, మనం తెలుగులో తీసిన చాలా సినిమాలు ఉంటాయి, వేరే లాంగ్వేజ్ లో నుంచి తీసుకొచ్చిన ఆర్టిస్టులని మన తెలుగు హీరోల కంటే తక్కువ చేసి మనం చూపిస్తాం. కానీ దీంట్లో ఎంతో అంత ఇంకా హృతిక్ రోషన్ కంటే కూడా బిల్డప్ షాట్స్ ఎక్కువగా ఎన్టీఆర్ మీదే అసలు డైరెక్టర్ తీయడం అనేది చాలా గొప్ప విషయము. నిజంగా మన వాళ్ళకి ఎంత వెయిట్ ఇవ్వాలో అంతగా మించి ఇచ్చారనేది మాత్రం ఇందులో కన్ఫర్మ్ గా తెలుస్తుంది. సో నిజంగా ఇది ఒక గర్వకారణమైన విషయం ఇది. ఎందుకంటే ఒక తెలుగుని ఆ స్థాయిలో చూపించడం, అది ఒక హీరో పక్కన తోటి నటుడు, అతను ఆల్రెడీ ఫేమ్ ఉన్న అతనికి ధీటుగా ఇంకొక తెలుగు హీరోని పెట్టి తెలుగు హీరోని కూడా అతనికంటే ఎక్కువ చూపించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఇకపోతే డాన్స్ విషయంలో ఒకే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ మనకు అందరికీ తెలుసు, హృతిక్ రోషన్ డాన్స్ మనకు అందరికీ తెలుసు. కానీ ఇద్దరు డాన్స్ చేసేటప్పుడు మాత్రం హృతిక్ రోషన్ స్టైల్ మాత్రం చాలా బాగుంది. ఈయన తక్కువని కాదు, కానీ దీని మీద కానీ కొద్దిగా ఎంత ఎక్కువ మాత్రం హృతిక్ రోషన్ డాన్స్ అయితే ఉందా, స్టైల్ అయితే ఉందా, గ్రేస్ అయితే ఉందని మాత్రం నాకు అనిపించింది. ఇంట్రడక్షన్ ఫైట్ లో ఎన్టీఆర్ ఫైట్ బాగుంది. సాంగ్ లో హృతిక్ రోషన్ కొద్దిగా మాత్రం ఎన్టీఆర్ కంటే కొద్దిగా ఎక్కువలో ఉన్నాడు అంతే. మిగతాదంతా కూడా ఇద్దరికి ఈక్వల్ గా, ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అని కాకుండా ఇద్దరికి కూడా బేబస్తంగా వెయిట్ ఇచ్చే క్యారెక్టర్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఇద్దరు హీరోల్ని ఒకేలాగా చూపించడం, ఇద్దరికి ఏ మాత్రం తగ్గకుండా ఎవరి క్రేజ్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీయడం అనేది మాత్రం నిజంగా డైరెక్టర్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇది కత్తి మీద సాము, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వంతుకి నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గా ఎక్కువ వెయిట్ ఇచ్చాడేమో డైరెక్టర్ అన్న విధంగా సినిమాలో సీన్స్ అయితే తీశాడు. ఆ విధంగా నాకు చాలా అనిపించింది. ఈ తెలివితేటలు, ఈ ఆలోచన తుఫాన్ సినిమా తీసిన డైరెక్టర్ కానీ ఉండుంటే బాగున్నాను. రామ్ చరణ్ అంటే ఫైట్స్ డాన్స్, ఆ రెండూ లేకుండా తీసిన సినిమా తుఫాను. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ని డాన్సర్ గాను అటు ఫైటర్ గాను తెలుసు కాబట్టి ఫైట్స్ కి ఏమాత్రం తగ్గకుండా, డాన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాలుగా ఉండేటట్టు డైరెక్టర్ ఈ కథ రాసుకోవడం, ఆ కథని నిజంగా అటు తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా ఎన్టీఆర్ ని, హిందీ వాళ్ళకి నచ్చినట్టుగా హృతిక్ రోషన్ ని చూపించడం అనేది నిజంగా డైరెక్టర్ తాలూకా క్రెడిట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను, ఫ్యాన్స్ కి అయితే అద్భుతమైన సినిమా ఇది. ఫ్యామిలీస్ పరంగా అయితే ఎన్టీఆర్ ని అభిమానించే వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ పరంగా ఏదో లవ్ స్టోరీలు లేకపోతే ఫ్యామిలీ స్టోరీలు, ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇలాంటివన్నీ లేకుండా ఒక రా ఏజెంట్ కి సంబంధించిన సినిమా కాబట్టి ఖచ్చితంగా అలాంటి సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. 3 గంటల సేపు కూడా చాలా చాలా
ఫైట్ సీక్వెన్స్ ఎక్కువగా చూసే విధంగా అయితే ఉన్నాయి. చాలా నాకైతే బాగా నచ్చింది. కొంతమంది ఏంటంటే దీన్ని నెగిటివ్ గా, కొంతమంది బాగోలేదని, కొంతమంది బ్లాప్ అని, వాచ్ వన్ టైం అని ఇలా చెప్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. బట్ ఏంటంటే హిందీ నేటివిటీకి తగ్గట్టుగా ఉండేటట్టు హిందీని దృష్టిలో పెట్టుకుని అయితే సినిమా తీశారు. బట్ నాకు ఇక్కడ నచ్చకపోయిందా ఏంటంటే ఋతిక్ రోషన్ డబ్బింగ్ నాకు తెలుగులో నచ్చలేదు. ఎవరో ఆ వాయిస్ నాకు స్టార్టింగ్ లో చాలా బోర్ అనిపించి ఏంట్రా ఈ డబ్బింగ్ అని అనుకున్నాను. కానీ అలా ఎన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా అయితే ఒక బేబస్తమైన ఫీక్స్ లెవెల్లోకి తీసుకెళ్లాడు. అన్ని విధాలుగా కూడా చాలా చాలా బాగున్నాయి ఫైట్స్. ఎస్పెషల్ ఫైట్స్ కోసం అయితే మాత్రం వెళ్ళండి. అసలు ఆ సీక్వెన్స్ థియేటర్ మీద చూడాలి. చాలా కష్టపడ్డారు ఇద్దరైతే, హీరోలు ఇద్దరైతే కష్టపడ్డారు. అలాగే టెక్నీషియన్స్ కూడా కష్టపడ్డారు. ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా ఉంది కాబట్టి మన తెలుగు కంటే కూడా నార్త్ సైడ్ ఇది చాలా బాగా ఆడుతుంది. పైగా 4 రోజులు వరుస సెలవులు, ఈ రోజు రేపు ఎల్లుండి సండే వరకు సెలవులు ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే కూలీ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డౌన్ ఉంది. రెండు సినిమాలు కూడా ఈక్వల్ గా ఉన్నాయి అన్నట్టే బయట టాకు. సో ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు కాబట్టి ఎటువంటి నష్టం అయితే సినిమాలకు జరగదు. ఒక సినిమా చాలా బాగుంది, ఒక సినిమా బాగలేదు అంటే సినిమాకి ప్రాబ్లం వస్తుంది. కానీ రెండు పర్లేదు బాగున్నాయి అని అంటే రెండింటికి కూడా కలెక్షన్స్ వస్తాయి. సో కలెక్షన్స్ పరంగా కూడా ఎటువంటి నష్టం అయితే జరగదని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా అయితే నాకు సినిమా నచ్చింది. బేవస్తమైన సినిమా నేను చెప్పలేను కానీ చూసినంతసేపు బోర్ కొట్టుకుంటూ మంచి యాక్షన్ సీక్వెన్స్ తో ఎటువంటి నిరాశ అయితే పర్లేదు. నాకైతే నేను కొంతమంది మరీ బ్యాడ్ గా బాగాలేదు అన్నట్టు కొంతమంది ఏదో కామెంట్ చూశాను. నాకు ఎందుకో వాళ్ళు మరీ ప్రతి సినిమా బాగాలేదు అనే అది మరి ఎందుకు ఆ మైండ్ సెట్ తో చెప్తారో నాకు తెలియదు. కానీ తీసి పడేసే సినిమా అయితే ఇది కాదు. ఇద్దరు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టము కనిపిస్తుంది తెర మీద అయితే, ఇద్దరు కష్టము కనిపిస్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఇద్దరు బేబస్తంగా పోటాపోటీగా ఒకరికొకరు నువ్వెంత నేనెంత అన్నట్టు నటించారు. అది నిజంగా ఫ్యాన్స్ కి అయితే పండుగ అనిపించింది. నాకైతే సినిమా నచ్చింది. మీరు చూసిన వాళ్ళకి ఏమనిపించింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇట్టా, యావరేజా, బ్లాక్ బస్టరా, బ్లాపా, అసలు వాట్ ఎవర్ మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. చూడకపోయిన అయితే మాత్రం థియేటర్ లో ఖచ్చితంగా చూడండి. మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. రా ఏజెంట్ కి సంబంధించిన సినిమాలు అంతకుముందు వార్ చూసే వాళ్ళకి నచ్చే విధంగా ఏదైతే అది నచ్చుంటే డెఫినెట్ గా వాళ్ళకి అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుంది. సో చూడకపోయినా లేదు, థియేటర్ లో చూడండి. మన తెలుగువాడి సినిమా, తెలుగువాడిని డైరెక్ట్ గా హిందీలో తీసుకెళ్లి హిందీ హీరోకి సమానంగా తెలుగు హీరోకి కూడా చూపించడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనిపిస్తుంది. నాకు తెలిసి ఇంకా అంతకుముందు కూడా ఏం అలా చేయలేదు. ఎక్కడో ఒకటి తగ్గించేస్తారు. మన తెలుగు సినిమాలో కూడా వేరే లాంగ్వేజ్ హీరోలను తీసుకొచ్చినా వాళ్ళకి తక్కువ చేసే చూపిస్తాం. కానీ ఈ సినిమాలో ఆ హీరో కంటే కూడా మన హీరోనే కొద్దిగా ఎక్కువ సేపు చూపించాడేమో అని బిల్డప్ షార్ట్స్ లో అయితే మాత్రం నాకు అనిపించింది. టోటల్ అయితే నాకైతే సినిమా నచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ కొన్ని హైలైట్స్ దీంట్లో చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం బేబస్తమైన వేరే లెవెల్లో ఉన్నాయి, మామూలుగా లేవు. హాలీవుడ్ రేంజ్ అంటారు కదా, ఆ రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్. సీక్వెన్స్ అసలు మామూలుగా లేవు, బేబస్తంగా ఉన్నాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అన్ని ఫైట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ కనిపించడమే హృతిక్ రోషన్ కనిపిస్తాడు. ఆయన ఇంట్రడక్షన్ ఫైట్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫైట్ మాత్రం అదిరిపోయింది. ఇంట్రడక్షన్ ఫైట్ అయితే కేక మామూలుగా లేదు, చాలా బాగుంది. గొప్పగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఫైట్స్ అయితే మాత్రం ఫైట్స్ అందేమో, యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఫైట్స్ అనేది ఏదో కొట్టేసుకుంటారు, అలా కాకుండా ఇది అసలు మామూలుగా లేదు. ఫ్లైట్లలో అసలు అయ్యో బాబాయ్ మామూలుగా లేవు. బేబస్తమైన ఫైట్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా ముఖ్యంగా ఫ్యాన్స్ కి అయితే పండగ. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే మాత్రము వార్ 2 అనేది పండగ, మామూలుగా కాదు. అంత ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది స్టోరీ పరంగా వెళ్ళి ఆ రేంజ్ లో ఆలోచిస్తే చెప్పలేం కానీ ఇది హిందీ వాళ్ళకి నచ్చే విధంగా బాలీవుడ్ రేంజ్ లో వాళ్ళ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే కథ ఇది. ఆల్రెడీ మనకి వార్ 1 చూసాము. అలాగే ఇది వార్ 2. వార్ 1 ఎలాగ ఉందో మనకు అందరికీ తెలుసు, చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో అదే విధంగా ఇది కూడా ఒక రా ఏజెంట్ మధ్యన జరిగే ఒక సినిమా ఇది. సో రా ఏజెంట్ మూవీ ఏ విధంగా ఉంటది అనేది మనకు అందరికీ తెలుసు. సో అలాంటి ఇన్వెస్టిగేషన్ కాకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఇండియాని ఎవరో ఏదో చేస్తే వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు అనుకున్నది ఏంటి, అసలు ఎవరు ఈ పతనానికి చూస్తున్నారు అనేది ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంటది. ఈ మధ్యన జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కదా, అదే ఈ వార్ 2. సో ఇద్దరు మాత్రం పోటాపోటీగా చేశారు. చాలా చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం ఇద్దరు క్యాక్, అసలు మామూలుగా ఫైట్స్ గానీ యాక్షన్ గానీ ఏ మాత్రం కూడా ఒకరికి ఒకరు తీసిపోకుండా ఎవరికి తగ్గట్టు ఒకరికి మించి ఒకరు చేశారని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ గొప్ప విషయం ఏంటంటే ఒక బాలీవుడ్ సినిమాలో ఒక తెలుగు నటుడిని అంత హైలైట్ చేయడం. బేసిక్ గా వేరే ఆర్టిస్ట్, మనం తెలుగులో తీసిన చాలా సినిమాలు ఉంటాయి, వేరే లాంగ్వేజ్ లో నుంచి తీసుకొచ్చిన ఆర్టిస్టులని మన తెలుగు హీరోల కంటే తక్కువ చేసి మనం చూపిస్తాం. కానీ దీంట్లో ఎంతో అంత ఇంకా ఋతిక్ రోషన్ కంటే కూడా బిల్డప్ షాట్స్ ఎక్కువగా ఎన్టీఆర్ మీదే అసలు డైరెక్టర్ తీయడం అనేది చాలా గొప్ప విషయము.
నిజంగా మన వాళ్ళకి ఎంత వెయిట్ ఇవ్వాలో అంతగా మించి ఇచ్చారనేది మాత్రం ఇందులో కన్ఫర్మ్ గా తెలుస్తుంది. సో నిజంగా ఇది ఒక గర్వకారణమైన విషయం ఇది. ఎందుకంటే ఒక తెలుగుని ఆ స్థాయిలో చూపించడం, అది ఒక హీరో పక్కన తోటి నటుడు, అతను ఆల్రెడీ ఫేమ్ ఉన్న అతనికి ధీటుగా ఇంకొక తెలుగు